Hello everyone, welcome to Vamshi Krishna Technologies. I am Srilata. సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంట్రడక్షన్ వీడియోలో మనము సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి, ఇది ఎందుకు అంత పవర్ఫుల్ టూల్, ఈ టూల్ అనేది ఎవరు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఏంటి అసలు, ఎలా యూజ్ చేయాలి, మనకి బెనిఫిట్స్ ఏంటి, సో ఎవ్రీథింగ్ మనము ఈ ఇంట్రడక్షన్ వీడియోలో మనం కవర్ చేసుకుందాం. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. ఎవరి కోసం అనంటే బిజినెస్ పీపుల్. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా, స్మాల్ బిజినెస్, మీడియం బిజినెస్, లార్జ్ బిజినెస్, ఏ బిజినెస్ అయినా కానీ వాళ్ళకి గోల్ అనేది ఏముంటుంది, పీపుల్ని రీచ్ అవ్వాలి, కస్టమర్స్ని రీచ్ అవ్వాలి. ఓకే, సో కస్టమర్స్ని రీచ్ అవ్వాలి అని అంటే కస్టమర్స్ ఎక్కడైతే కస్టమర్స్ ప్రజెన్స్ ఉంటుందో మనము మన సర్వీసెస్ని, మన ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకుంటేనే మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మన కస్టమర్స్ని అనేది మనము రీచ్ అవుతాం అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, ఫేస్బుక్, ఓకే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్. సో ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనమాట. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేసి మన కస్టమర్స్ అనేది మనం రీచ్ అవుతాం అనమాట. రీచ్ అయ్యి మన ప్రోడక్ట్ని, మన సర్వీసెస్ని మనం ప్రమోట్ చేసుకుంటాం. ఓకే, అలా మనము మన బిజినెస్ అనేది మనము గ్రో చేసుకుంటాం అనమాట. సో ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే. ఓకే డన్. ఇప్పుడు ఒకసారి బేసిక్ లెవెల్లో మనం చూసుకుందాం ఒకసారి వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్, అసలు దాని డెఫినేషన్ అనమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ ద యూస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అండ్ అదర్స్ టు ప్రమోట్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఎంగేజింగ్ విత్ కస్టమర్స్. ఓకే, అర్థమైంది చెప్పాను కదా ఇప్పటిదాకా నేను. ఏం చేస్తాం మనం సోషల్ మీడియా మార్కెటింగ్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, సో ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేసి మన బిజినెస్, మన ప్రోడక్ట్స్ని, మన సర్వీసెస్ని మనం ప్రమోట్ చేసుకుంటాం అండ్ కస్టమర్స్ తోటి మనము ఎంగేజింగ్గా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే. సో ఇప్పుడు మనము టాపిక్ బి చూసుకుంటే, కీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నాం కదా. అసలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దేనికి యూజ్ అయితే ఏంటి అని ఒకసారి మనం చూసుకుందాం. ఇది ఫేస్బుక్ వచ్చేసి నేను ప్రతిదానికి జస్ట్ ఒక వర్డ్ చెప్తాను, వన్ వర్డ్, అంటే మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను, బట్ వన్ వర్డ్లో మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అసలు ఫస్ట్ ఈ ఫేస్బుక్ వచ్చేసి బ్రాడ్ ఆడియన్స్. ఓకే, అండ్ అది ఎందుకు బ్రాడ్ ఆడియన్స్ అని అంటే, ఫేస్బుక్ అనేది అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. సో ఫేస్బుక్ అనేది ఒక బ్రాడ్ ఆడియన్స్ మనం రీచ్ అవ్వచ్చు అనమాట ఫేస్బుక్ తోటి. అండ్ ఇంకా కొన్ని యాడ్ టూల్స్ కూడా ఉంటాయి, సో దాట్ మనము మన కమ్యూనిటీ బిల్డింగ్ అనేది మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో. ఓకేనా. ఇది ఎలాంటి టైప్స్ ఆఫ్ బిజినెసెస్కి సూటబుల్గా ఉంటుందంటే, లోకల్ సర్వీసెస్, ఇప్పుడు రీటైల్ బిజినెసెస్ ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకైతే ఫేస్బుక్ అనేది సూటబుల్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి వన్ వర్డ్లో చెప్పాలంటే విజువల్స్ అనమాట. అంటే ఇది ఇది ఇన్స్టాగ్రామ్ అనేది ఇట్ ఫోకసెస్ ఆన్ ఓన్లీ ఇమేజెస్, వీడియోస్. ఓకే, ఇమేజెస్ పైన, వీడియోస్ పైన, ఓకే, దానిపైన ఫోకస్ పెడుతుంది అనమాట. అండ్ ఏ టైప్ ఆఫ్ బిజినెసెస్ సూటబుల్గా ఉంటాయంటే, ఇప్పుడు ఫ్యాషన్, బ్యూటీ, ఆ తర్వాత ట్రావెల్, సో ఈ కైండ్ ఆఫ్ బిజినెసెస్కి అయితే ఇన్స్టాగ్రామ్ అనేది సూటబుల్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ట్విట్టర్ వచ్చేసి ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే రియల్ టైం, అంటే రియల్ టైం అప్డేట్స్ లాగా. ఇప్పుడు న్యూస్ ఉంటాయి కదా, సో ఆ కైండ్ ఆఫ్ అనమాట. రియల్ టైం లైవ్ ఎంగేజ్మెంట్ లాగా, లైవ్గా వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు. ఓకే, ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ అనమాట. దీనికి ఇది ఎక్కువ ఏ టైప్ ఆఫ్ బిజినెస్కి సూటబుల్ అవుతుంది అని బట్టి న్యూస్, ఇప్పుడు టెక్ కంపెనీస్, సో అట్లాంటి వాటికి సూటబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఆ తర్వాత లింక్డ్ఇన్ వచ్చేసి వన్ వర్డ్లో చెప్పాలంటే ప్రొఫెషనల్. ఓకే, ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బిజినెస్ టు బిజినెస్ కంపెనీస్, ఇప్పుడు ఎవరైనా ఫర్మ్స్ ఉంటారు, రిక్రూటర్ ఫర్మ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు
అన్ని ప్రొఫెషనల్ సర్వీసెస్ చేసుకోవడానికి మనం లింక్డ్ఇన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ప్రింట్రెస్ట్ వచ్చేసి ఇన్స్పిరేషనల్ అని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే అది ఫ్యాషన్, అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు కొత్త కొత్త డిస్కవర్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఎట్లుంటుందంటే కొత్త కొత్త ఐడియాస్ అనమాట. ఐడియాస్ ఒక క్రియేటివ్, ఓకేనా. ఇలాంటి ప్రింటెస్ట్లో మనం ఎలాంటివి పెట్టుకోవచ్చు అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకి సూటబుల్గా ఉంటుందంటే లైఫ్ స్టైల్, ఇప్పుడు హోమ్ డెకరేషన్స్ ఉంటాయి కదా, సో హోమ్ డెకరేషన్స్, ఫ్యాషన్స్, సో అలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ వాళ్ళకి ప్రింట్రెస్ట్ అనేది ఎక్కువ సూటబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇవన్నీ ఈ కీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఓకే, అంటే ఏది సూటబుల్ అవ్వదు అని చెప్పట్లేను. బట్ కాకపోతే ఈ ప్లాట్ఫామ్స్ అనేది దేనిపైన ఎక్కువ ఫోకస్డ్ ఉంటాయి, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అసలు, అండ్ దేనికైతే ఎక్కువ సూటబుల్గా ఉంటుంది. అంటే ఫేస్బుక్ యాడ్స్ అయితే మనం లీడ్స్ జనరేట్ చేసుకోవాలి ఎట్లా డెఫినెట్గా. మనం ఏ యాడ్ రన్ చేసినా కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అయితే మనం డెఫినెట్గా రన్ చేస్తాం. ఓకే, మనం లీడ్స్ జనరేట్ చేసుకోవాలంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఓకేనా. ఆ తర్వాత మీరు ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోవాలి, మా బిజినెస్కి ఇదైతే ఇంకా సూటబుల్గా ఉంటుంది అనుకుంటే మీరు ఈ ప్రింట్రెస్ట్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ మనం ఒక రిక్రూటర్ ఫర్మ్ అనుకోండి, మనము రిక్రూట్ చేసుకోవాలనుకుంటే మనం లింక్డ్ఇన్ కూడా మనం యూజ్ చేస్తాం, ఓకేనా. ఎవరినైనా మనము ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఎవరైనా హైర్ చేసుకుంటున్నాం అంటే మనం లింక్డ్ఇన్లో కూడా మనం యాడ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట, లింక్డ్ఇన్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏమన్నా మన కంపెనీ గురించి మనం ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే మనం ట్విట్టర్లో ఇచ్చామనుకోండి, సో ఇంకా మనకు క్లిక్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్ వచ్చేసి రియల్ టైమ్ అప్డేట్స్ ఇవ్వడానికి అది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ప్రింట్రెస్ట్ వచ్చేసింది అనుకోండి, దీంట్లో ఏమన్నా ఇప్పుడు క్రియేటివ్గా, సో అట్లాంటివి అనమాట. ఓకే, మనం యాడ్స్ రన్ చేసుకోవడానికైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే అది 100% అనమాట. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు సెక్షన్ సి కంటెంట్ టైప్స్. ఇక్కడ కంటెంట్ టైప్స్లో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, స్టోరీస్, లింక్స్. మనము ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనము ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ చెప్పాను కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సో ఇవన్నీ. సో వీటన్నిటిలో మనము టెక్స్ట్ ఫార్మాట్స్, ఇమేజెస్, వీడియోస్, స్టోరీస్, లింక్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే మన కంటెంట్ అన్నది మనం ఎక్కువ టెక్స్ట్ పోస్ట్లో మనము షేర్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏమైనా అప్డేట్స్ మనము షేర్ చేయాలనుకుంటే ఏమైనా క్వశ్చన్స్ టైప్ ఉంటాయి కదా, సో అట్లాంటి టెక్స్ట్ ఫార్మాట్ పోస్టర్స్ మనం ఒకవేళ ఆడియన్స్కి మనం షేర్ చేయాలి అనుకుంటే మనము ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇమేజెస్, ఇప్పుడు ఇమేజెస్ ద్వారా మనం ఆడియన్స్కి మనం ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్, ప్రింట్రెస్ట్, ఫేస్బుక్, ఓకేనా. ఫొటోస్ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి షేర్ చేయడానికి మనము ఇన్స్టాగ్రామ్, ప్రింట్రెస్ట్, ఫేస్బుక్ యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వీడియోస్ వచ్చేసి ఇప్పుడు మనము ఏమైనా క్లిప్స్ అయినా కానీ లేకపోతే ట్యుటోరియల్స్ అయినా కానీ అలాంటి వీడియోస్ మనం చేయాలి అనుకుంటే మన బిజినెస్ గురించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, అంటే ఏ బిజినెస్కి తగ్గట్టు అదని కొన్ని వీడియోస్ ఉంటాయి, కొన్ని ఇమేజెస్, కొన్ని టెక్స్ట్ పోస్ట్, అంటే ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఉంటుంది కదా, సో అది చెప్తున్నాం. మన బిజినెస్కి ఏది సెట్ అవుతుందో ఆ ప్లాట్ఫామ్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టెక్స్ట్కి అయితే చెప్పాను కదా, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్. ఇమేజెస్ ద్వారా అనుకుంటే ఇన్స్టాగ్రామ్, ప్రింట్రెస్ట్, ఫేస్బుక్. ఓకే, వీడియోస్ అయితే మనకి యూట్యూబ్ అయితే ఫస్ట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఓకేనా. అండ్ స్టోరీస్ వచ్చేసి ఇది స్టోరీస్ ఇన్స్టాగ్రామ్ మనము 24 hours డిసపియర్ అయ్యే స్టోరీస్ ఉంటాయి కదా, సో అదనమాట. దీనికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఓకే, స్టోరీస్ పెట్టడానికి. అండ్ లింక్స్, మనం ఏమన్నా లింక్స్ షేర్ చేయాలనుకుంటే మన వెబ్సైట్, మన బ్లాగ్స్ ఉంటాయి కదా, సో ఆ లింక్స్ మనం షేర్ చేయాలి అనుకుంటే
ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్. సో ఇవి మనం యూజ్ చేయొచ్చు, ఈ ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేయొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ అనమాట ఇవి. ఓకే. సెక్షన్ డి, అండర్స్టాండింగ్ ద ఆడియన్స్. మనము సెక్షన్ ఏబిసిలో, సెక్షన్ ఏలో సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత సెక్షన్ బిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, ఆ తర్వాత సెక్షన్ సిలో కంటెంట్ టైప్స్ చూసుకున్నాం కదా. ఆ తర్వాత అవన్నీ ఓకే. అసలు కంప్లీట్గా మొత్తం డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్గా 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఫస్ట్ వన్ కంటెంట్ క్రియేషన్. ఓకేనా. ఆ తర్వాత ఆడియన్స్ టార్గెటింగ్. ఓకే. ఈ 2 మెయిన్ థింగ్స్ అనమాట. కంటెంట్ అనేది మనము ఇప్పుడు మన ఆడియన్స్కి, ఇప్పుడు మనం డిజిటల్లో మనము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనము ఆడియన్స్కి మనము ఎలా చెప్తాం, మనం ప్రోడక్ట్ గురించి, సర్వీసెస్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, త్రూ ద హెల్ప్ ఆఫ్ కంటెంట్స్. ఓకేనా. టెక్స్ట్ ఫార్మాట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్, లింక్స్, సో ఏవైనా సరే మన కంటెంట్ అనేది వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉండాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ అటెన్షన్ గ్రాబింగ్గా ఉండాలంట, అట్రాక్టివ్గా ఉండాలి. ఓకేనా. వాళ్ళు మన పోస్ట్, మన ఇమేజ్ కనిపించిందంటే అసలు ఆ ఇమేజ్ ఏంటి అని చూసే విధంగా ఉండాలన్నమాట. వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా. వీడియోస్ సరే, వీడియోస్ పెట్టినప్పుడు ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ తీసుకున్నాం అనుకోండి. మనం యూట్యూబ్ థంబ్నెయిల్ ఎంత క్రియేటివ్గా పెడితే అంతమంది వచ్చి క్లిక్ చేసి అసలు ఆ వీడియో ఏంటి చూద్దాం ఒకసారి అనే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. మనం కంటెంట్ క్రియేషన్ అనేది అంత ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మన యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడతారు. ఆ వీడియోస్లో మన వీడియో చూడాలి అని అంటే మనం కొంచెం అట్రాక్టివ్గా క్రియేట్ చేయాలి అక్కడ. ఓకేనా. అట్రాక్టివ్గా పెట్టాలి, ప్లస్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఆ వీడియో వాళ్ళు చూసిన తర్వాత మనకు వీడియో వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం సేపు చూసి వెళ్ళిపోయేలాగా ఉండొద్దు. వాళ్ళ వీడియో జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు అని అంటే హాఫ్ చూసి వెళ్ళిపోతున్నారు అని అంటే వీడియోలో మ్యాటర్ లేదని. ఓకేనా. వీడియోలో మ్యాటర్ లేదు, ప్లస్ వాళ్ళకి అది యూస్ఫుల్గా అనిపించట్లేదు. ఓకేనా. వాళ్ళ వీడియో చూసి వాళ్ళకి అంటే ఈ ప్రోడక్ట్ పైన, ఈ సర్వీసెస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేసే విధంగా ఉండాలన్నమాట వీడియోస్ అనేది. ఓకేనా. అట్లా పెట్టుకుంటే మనము మేబీ ఆ ట్యుటోరియల్ వీడియోస్ అవ్వచ్చు, మన ప్రోడక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా ఉంటే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో అట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఆడియన్స్లో మనము ఇక్కడ 3 టైప్స్ చూసుకుంటాం. డెమోగ్రాఫిక్స్, బిహేవియర్, ఆ తర్వాత సైకోగ్రాఫిక్స్. ఈ డెమోగ్రాఫిక్స్లో మనము ఏజ్, జెండర్, లొకేషన్, ఇంట్రెస్ట్ మనం చూసుకుంటాం. అంటే ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏజ్ కేటగిరీ పీపుల్ ఉంటారు ఆడియన్స్. ఓకేనా. అన్ని బిజినెసెస్కి సేమ్ ఆడియన్స్ అయితే ఉండరు, అవునా. సో అట్లా మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకొని మన ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళు కావాలి, ఏ జెండర్ వాళ్ళు కావాలి, మనకి ఏ లొకేషన్ ఆడియన్స్ మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా. దేనిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కావాలి. సో అది మనం ఇక్కడ డెమోగ్రాఫిక్స్లో మనం చూసుకోవచ్చు అనమాట. అట్లా మనం టార్గెట్ చేసుకుంటే అట్లా మనము డీటెయిల్స్ తోటి మనము ఇంకా కరెక్ట్ రైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనము మన మెసేజ్ అనేది మనం సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఒక టార్గెటింగ్ స్ట్రాటజీ. ఆ తర్వాత బిహేవియరల్ డేటా. ఈ బిహేవియర్ డేటాలో మనం ఏం చూసుకుంటామంటే మన ఆడియన్స్ బిహేవియర్ అనేది మనం ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు మన కంటెంట్ చూసినప్పుడు వాళ్ళు మన కంటెంట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా బయింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా చూసుకోవచ్చు, ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళు దేని గురించైనా సెర్చ్ చేస్తున్నారా, వాళ్ళు మన వెబ్సైట్కి విజిట్ అవుతున్నారా, అంటే ఎప్పుడెప్పుడు విజిట్ అవుతున్నారు, ఎన్నిసార్లు విజిట్ అయ్యారు, అది మనం చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం అది అనాలిటిక్స్ చేసుకుంటే మనకి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా. అంటే పీపుల్ మన వెబ్సైట్కి వచ్చి మనం పర్చేస్ చేసి వెళ్ళిపోతున్నారా, లేకపోతే దేని గురించైనా సెర్చ్ చేస్తున్నారా, ఇంకా ఏంటి అని చెప్పేసి మన ఆడియన్స్ మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు అనమాట. అర్థం చేసుకొని మన కంటెంట్ స్ట్రాటజీస్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకునేది ఉంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.
సో ఇవన్నీ స్ట్రాటజీస్ అనమాట. ఆ తర్వాత సైకోగ్రాఫిక్స్, ఇది ఇంకొకటి మన ఆడియన్స్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక డీప్ అండర్స్టాండింగ్ ప్రాసెస్ అనమాట ఇది. అంటే ఇంకా డీప్ అండర్స్టాండింగ్ ప్రాసెస్ అంటే వాళ్ళ సైకో సైకలాజికల్లా మన ఆడియన్స్ని అర్థం చేసుకోవడం. అంటే వాళ్ళ వాల్యూస్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ లైఫ్ స్టైల్. ఓకేనా? సో కంప్లీట్గా ఇంకా డీప్గా వాళ్ళని అర్థం చేసుకొని మనము మన ఆడియన్స్ని మనం టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ మనము అనలిటిక్స్ చేసుకొని మన ఆడియన్స్ అనేది మనం కరెక్ట్గా టార్గెట్ చేస్తామనుకోండి, మన మార్కెటింగ్ గోల్ అనేది మనము రీచ్ అవుతాం అనమాట. ఓకే, బెటర్ ఎంగేజ్మెంట్ అండ్ కన్వర్షన్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నేను మీకు జస్ట్ ఈ బేసిక్ లెవెల్లో మీకు చెప్పాను ఈ వీడియోలో. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అది ఇంటర్మీడియట్ లెవెల్ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ డెవలపింగ్ సోషల్ మీడియా స్ట్రాటజీ అని. సో దీంట్లో మనము నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూసుకుంటామంటే సెట్టింగ్ గోల్స్. ఓకేనా? మన గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ తర్వాత కంటెంట్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, మనము పేడ్, ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం పేడ్గా చేస్తాము, ఆర్గానిక్గా చేస్తాం. సో అది అన్నీ ఇలా చేయాలి. అనాలిటిక్స్ ఇప్పుడు చెప్పాను కదా, మనం ఆడియన్స్ మనం అనాలిటిక్స్ చేసుకోవాలి అని. సో ఆ అనాలిటిక్స్ ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నేను అనాలిటిక్స్ రిపోర్టింగ్, సో ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.